వెల్కమ్ టు నిజాం టీవీ. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు. మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని ఆరోపణ. చేనేత కార్మికులకు సీఎం చంద్రబాబు భరోసా. నేతన్నలకు 50 ఏళ్లకే పెన్షన్ అందించాలని నిర్ణయం. ఆసిఫాబాద్ రేషన్ కార్డుల పంపిణీలో రగడ. కాంగ్రెస్ నేతపై బాటిల్ విసిరిన ఎమ్మెల్యే కోవ లక్ష్మి. ధర్మస్థల కేసులో కీలక పరిణామం. తవ్వకాల్లో పురుషుడి అస్థిపంజరం లభ్యం. రైట్, ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మహారాష్ట్ర ఎన్నికల్లో ఈసీ అక్రమాలకు పాల్పడిందని మొదటి నుంచి తీవ్ర ఆరోపణలు చేస్తున్న రాహుల్ గాంధీ ఈ రోజు సంచలన ప్రెస్ మీట్ పెట్టారు. ఢిల్లీలోని ఇందిరాభవన్ లో ఓట్ చారో హై అంటూ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ ప్రెస్ మీట్ లో ఈసీకి వ్యతిరేకంగా అనుబాబు లాంటి సాక్ష్యం ఉందని, మహారాష్ట్ర ఎన్నికల్లో ఈసీ అక్రమాలకు పాల్పడిందని, బీజేపీ కోసం ఓట్లను ఈసీ దొంగిలించిందని చెప్పుకొచ్చారు. అలాగే మహారాష్ట్ర ఎన్నికల్లో సాయంత్రం 5 గంటల తర్వాత చాలా ఓట్లు పోలయ్యాయని ఆరోపించారు. ఎగ్జిట్ పోల్స్ కు ఫలితాలకు చాలా తేడా ఉందని రాహుల్ గాంధీ మరోసారి ఆరోపించారు. మహారాష్ట్రలో గెలిచేందుకు 40 లక్షల డూప్లికేట్ ఓట్లను చేర్చారని ఈ సందర్భంగా రాహుల్ గాంధీ ఆరోపించారు. దీంతో పాటుగా కాంగ్రెస్ అధికారంలో ఉన్న వివిధ ప్రాంతాల్లో గెలిచిన ఎంపీ స్థానాల్లో సైతం నకిలీ ఓట్లతోనే బీజేపీ గెలిచింది. దీనికి పూర్తిగా ఎన్నికల సంఘం సపోర్ట్ ఉందంటూ రాహుల్ గాంధీ తీవ్రమైన విమర్శలు చేశారు. అలాగే తాము అడిగిన ఓటర్ల జాబితా కూడా ఇవ్వలేదని, అనేక ప్రాంతాల్లో ఓటింగ్ కేంద్రాల్లోని సీసీటీవీ ఫుటేజ్ మాయం చేశారని, బీజేపీ చెప్పినట్లే ఎన్నికల సంఘం నడుస్తుందని రాహుల్ విమర్శించారు. రైట్, ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మహారాష్ట్ర ఎన్నికల్లో ఈసీ అక్రమాలకు పాల్పడిందని మొదటి నుంచి తీవ్ర ఆరోపణలు చేస్తున్న రాహుల్ గాంధీ ఈ రోజు సంచలన ప్రెస్ మీట్ పెట్టారు. ఢిల్లీలోని ఇందిరాభవన్ లో ఓట్ చోర్ హై అంటూ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ ప్రెస్ మీట్ లో ఈసీకి వ్యతిరేకంగా అనుబాబు లాంటి సాక్ష్యం ఉందని, మహారాష్ట్ర ఎన్నికల్లో ఈసీ అక్రమాలకు పాల్పడిందని, బీజేపీ కోసం ఓట్లను ఈసీ దొంగిలించిందని చెప్పుకొచ్చారు. అలాగే మహారాష్ట్ర ఎన్నికల్లో సాయంత్రం 5 గంటల తర్వాత చాలా ఓట్లు పోలయ్యాయని ఆరోపించారు. ఎగ్జిట్ పోల్స్ కు ఫలితాలకు చాలా తేడా ఉందని రాహుల్ గాంధీ మరోసారి ఆరోపించారు. మహారాష్ట్రలో గెలిచేందుకు 40 లక్షల డూప్లికేట్ ఓట్లను చేర్చారని ఈ సందర్భంగా రాహుల్ గాంధీ ఆరోపించారు. దీంతో పాటుగా కాంగ్రెస్ అధికారంలో ఉన్న వివిధ ప్రాంతాల్లో గెలిచిన ఎంపీ స్థానాల్లో సైతం నకిలీ ఓట్లతోనే బీజేపీ గెలిచింది. దీనికి పూర్తిగా ఎన్నికల సంఘం సపోర్ట్ ఉందంటూ రాహుల్ గాంధీ తీవ్రమైన విమర్శలు చేశారు. అలాగే తాము అడిగిన ఓటర్ల జాబితా కూడా ఇవ్వలేదని, అనేక ప్రాంతాల్లో ఓటింగ్ కేంద్రాల్లోని సీసీటీవీ ఫుటేజ్ మాయం చేశారని,
బీజేపీ చెప్పినట్లే ఎన్నికల సంఘం నడుస్తుందని రాహుల్ విమర్శించారు. రైట్, ఇక మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. చేనేత కార్మికులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అండగా నిలుస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు భరోసా ఇచ్చారు. కార్మికుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని స్పష్టం చేస్తూ వారికి 50 ఏళ్ల వయసు నుంచే పెన్షన్ అందించాలని నిర్ణయించినట్లు కీలక ప్రకటన చేశారు. నేతన్నలు చిన్న వయసులోనే అనారోగ్యాల బారిన పడుతున్నందునే ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. భారతీయ సంస్కృతి సాంప్రదాయాలకు చేనేతలే ప్రతీకలని ముఖ్యమంత్రి కొనియాడారు. వారి ఆరోగ్య సమస్యలను దృష్టిలో ఉంచుకుని పెన్షన్ వయసును తగ్గించినట్లు వివరించారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో జరిగిన 11వ జాతీయ చేనేత దినోత్సవ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజధాని అమరావతిలో చేనేత వస్త్ర వైభవాన్ని చాటి చెప్పేలా ఒక ప్రత్యేక మ్యూజియం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. వ్యవసాయ రంగం తర్వాత అత్యధిక ఉపాధి కల్పిస్తున్న చేనేత రంగానికి తమ ప్రభుత్వం ఎప్పుడూ మద్దతు ఇస్తుందని తెలిపారు. గతంలో 55,500 మంది కార్మికులకు 27 కోట్ల రుణాలు అందించామని, 90,765 కుటుంబాలకు 100 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ సౌకర్యం కల్పించామని గుర్తు చేశారు. ఈ మద్దతును మరింత విస్తరిస్తూ మరమగ్గాల కార్మికులకు కూడా ప్రభుత్వం అండగా నిలుస్తుందని చంద్రబాబు ప్రకటించారు. మరమగ్గాలకు 50% సబ్సిడీతో 80 కోట్లు కేటాయిస్తున్నామని, వారికి ఈ నెల నుంచే 200 యూనిట్ల ఉచిత విద్యుత్ను అందిస్తామని వెల్లడించారు. భవిష్యత్తులో దీనిని 500 యూనిట్లకు పెంచుతామని హామీ ఇచ్చారు. ఈ చర్యల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 93,000 చేనేత మరమగ్గాల కుటుంబాలకు లబ్ధి చేకూరుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు నారా లోకేష్, సవితతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, చేనేత సంఘాల నాయకులు, కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
రైట్ మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఓ ప్రభుత్వ కార్యక్రమం రసభాసగా మారింది. రేషన్ కార్డుల పంపిణీ కోసం ఏర్పాటు చేసిన సభలో అధికార విపక్ష పార్టీల నేతల మధ్య మాటల యుద్ధం తీవ్ర స్థాయికి చేరింది. ఏకంగా అదనపు కలెక్టర్ చూస్తుండగానే ఆసిఫాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కోవా లక్ష్మి కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్యామ్ నాయక్ పై వాటర్ బాటిల్ విసిరే వరకు పరిస్థితి వెళ్లింది. ఈ ఘటనతో సభా ప్రాంగణంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. జిల్లాలోని జంకాపూర్లో కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని అధికారులు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి అదనపు కలెక్టర్ డేవిడ్, ఎమ్మెల్యే కోవా లక్ష్మి, కాంగ్రెస్ నేత శ్యామ్ నాయక్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఇరు నేతల మధ్య ఎన్నికల హామీల అమలుపై చర్చ మొదలైంది. ఈ క్రమంలో ఎమ్మెల్యే కోవా లక్ష్మి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ కు తులం బంగారం వంటి హామీలను నెరవేర్చడంలో విఫలమైందని ఆరోపించారు. దీనిపై శ్యామ్ నాయక్ వెంటనే స్పందిస్తూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఇచ్చిన హామీలను గాలికొదిలేసిందని, నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి పనులు చేయలేదని ఎదురుదాడికి దిగారు. ఈ ఆరోపణలు ప్రత్యారోపణలతో ఇద్దరి మధ్య మాటల యుద్ధం ముదిరింది. శ్యామ్ నాయక్ వ్యాఖ్యలతో తనను అవమానించారని భావించిన కోవా లక్ష్మి తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. ఆవేశంతో తన ముందున్న వాటర్ బాటిల్ను తీసి ఆయన పైకి విసిరారు. ఊహించని ఈ పరిణామంతో సభలో ఒక్కసారిగా గందరగోళం నెలకొంది. వెంటనే అధికారులు జోక్యం చేసుకుని ఇరు వర్గాలను శాంతింపజేశారు. రైట్ మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న ధర్మస్థల సామూహిక కలనాల కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసుకు సంబంధించి ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ జరుపుతున్న తవ్వకాల్లో పురుషుడి అస్థిపంజరంతో పాటు పలువురు మానవ ఎముకలు లభ్యమైనట్లు కర్ణాటక హోంశాఖ మంత్రి జి పరమేశ్వర తొలిసారి అధికారికంగా ధృవీకరించారు. గురువారం నాడు బెంగళూరులో విలేకరులతో మాట్లాడిన హోంమంత్రి పరమేశ్వర ఈ కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. ఒక గుర్తు తెలియని వ్యక్తి తాను 13 ప్రాంతాల్లో మృతదేహాలను పాతిపెట్టినట్లు ఫిర్యాదు చేశాడు. అతని వాంగ్మూలం ఆధారంగా సిట్ బృందాలు ఆ ప్రాంతాల్లో తవ్వకాలు చేపట్టాయి. 6వ ప్రదేశంలో ఒక పురుషుడి అస్థిపంజరం దొరికింది. దీంతో పాటు మరో కొత్త ప్రదేశంలోనూ కొన్ని ఎముకలు లభ్యమయ్యాయి. లభ్యమైన అన్ని అవశేషాలను ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీకి పంపారు అని ఆయన స్పష్టం చేశారు. 13వ స్థానంలో మాత్రం ఇంకా ఏమీ దొరకలేదని ఆయన తెలిపారు.
ఫిర్యాదుదారుడు మెజిస్ట్రేట్ ముందు సెక్షన్ 164 కింద వాంగ్మూలం ఇస్తూ తాను వందల సంఖ్యలో మృతదేహాలను పూడ్చిపెట్టినట్లు చెప్పడంతో ప్రభుత్వం ఈ కేసును తీవ్రంగా పరిగణించి సిట్ ఏర్పాటు చేసిందని పరమేశ్వర్ గుర్తు చేశారు. దర్యాప్తులో ప్రభుత్వం ఎలాంటి జోక్యం చేసుకోదని, శాస్త్రీయంగా సాంకేతిక పరిజ్ఞానంతో నిజానిజాలు నిగ్గు తేల్చాలని సిట్కు పూర్తి స్వేచ్ఛనిచ్చామని ఆయన వివరించారు. వైఎస్ఆర్ కడప జిల్లా పులివెందుల సహజంగా సమస్యాత్మక ప్రాంతమని, కక్షలు, రాజకీయ హత్యలు అనాదిగా జరుగుతున్న విషయమని కర్నూలు డీఐజీ కోయ ప్రవీణ్ కామెంట్ చేశారు. ఎన్నికల ప్రచారం కోసం రాజకీయ పార్టీలు జోన్లుగా విభజించి వాళ్లకు తగిన సూచనలు చేశామని డీఐజీ ప్రవీణ్ అన్నారు. ఒక పార్టీ ప్రచారం చేస్తున్న సందర్భంలో ఇంకో పార్టీ అక్కడ వెళ్లకూడదని స్పష్టంగా చెప్పామన్నారు. కానీ నల్లగుండువారి పల్లిలో జరిగిన ఘటన పోలీసులు అనుమతించని గ్రామానికి కాకుండా వైసీపీ నేతలు వెళ్లారని ఆయన పేర్కొన్నారు. ఇటీవల టీడీపీలో చేరిన నాగేంద్రరెడ్డి ఇంటికి వైసీపీ నేత రావలింగారెడ్డి, ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ వెళ్లారని, నాగేంద్రరెడ్డిని బెదిరిస్తే కార్యకర్తలు ఆవేశంకు గురై ఈ దాడి చేశారని టీడీపీ నేతలు చెబుతున్నారని తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు సేకరించాల్సి ఉందని కర్నూలు డీఐజీ ప్రవీణ్ వెల్లడించారు. చిన్న హ్యామ్లెట్స్ అంటే మరి హ్యామ్లెట్స్ ఉన్నాయి. సో మొత్తానికి కానీ 9 ప్రదేశాల్లో మొత్తం 15 పోలింగ్ బూత్లు ఉండడం జరిగింది. దీన్ని 3 రూట్లుగా రెవెన్యూ యంత్రాంగం దీన్ని విభజించింది. సో అందులో భాగంగానే ఈరోజు ఇక్కడికి వచ్చి మొత్తం ఆ రూట్లన్నీ కూడా మనం పరిశీలించడం జరిగింది. సో ఇక్కడ అంతా కలిపితే మనకి 10,000 మంది మాత్రమే ఇక్కడ ఓటర్లు ఉన్నారు. గజమా జనాభా అంతా కూడా మున్సిపల్ ప్రాంతాల్లో ఉండడం జరిగింది. దీనికోసం మనం సఫిషియెంట్గా పులివెందుల్లో ఉన్న పోలీస్ యంత్రాంగమే కాకుండా జిల్లాలో ఇతర ప్రాంతాల నుంచి, అలాగే ఇది మన స్టేట్ నుంచి ఏపీఎస్పీ నుంచి కూడా ఒక అదనంగా మనకు ప్లటూన్ ఇచ్చారు. దీనిలో భాగంగానే మనం యొక్క బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ బందోబస్తులో భాగంగానే మనకి అంతర్జిల్లా సరిహద్దులు ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు మనకు అంతర్జిల్లా సరిహద్దు సత్యసాయి జిల్లా కదిరితో ఉంటుంది. అలాగే ఈ రాయచోటి జిల్లాతో లక్కిరెడ్డి, వేముల లక్కిరెడ్డిపల్లి ఒకటి, ఇటు చాక్రాపేట, గాలివీడు ఒక సరిహద్దు ఉంటుంది. వైఎస్ఆర్ కడప జిల్లా పులివెందులలో వైసీపీ నాయకులు భారీ ర్యాలీ చేపట్టారు. ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ పై టీడీపీ నాయకులు దాడి చేశారని వారు ఆరోపించారు. ఈ దాడికి నిరసనగా పులివెందులలో వైసీపీ కార్యాలయం నుంచి డీఎస్పీ కార్యాలయం వరకు ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీలో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, జిల్లా వైసీపీ అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి, ఎమ్మెల్సీ రామ్ సుబ్బారెడ్డి, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇబ్బంది గురవుతారు. పోలీసుల నిర్లక్ష్య వైఖరి నశించాలి. పోలీసుల నిర్లక్ష్య వైఖరి, పోలీసుల నిర్లక్ష్య వైఖరి. చేయాల్సిందే. ఈ మాదిరి ప్రాక్టీసెస్ రిపీట్ అయినాయంటే సార్ మా సంయమనం, మా బలహీనతని దయచేసి అనుకోవద్దండి. మిమ్మల్ని మనవి చేసుకుంటున్నాం. రేపటి నుంచి చెప్పిన ప్రకారము
జరగబోయే ప్రతి నేరానికి పోలీసులు ఏమీ గ్యారెంటీ ఉంటారని నేను అనుకోను. ఎందుకంటే మీకేం కాలజ్ఞానం తెలియదు, ఊహించగలుగుతారు. నేరం జరగకుండా మీరు జాగ్రత్తలు తీసుకోవడం మీ బాధ్యత. ఇక్కడ నా బాధ ఏంటంటే నిన్న ఎవడు కిరికిరి భాష అనేవాడు, విజయ్ కుమార్ అనేవాడు ఎవడైతే దాడి చేసి పుట్టినాడో హత్యా ప్రయత్నం చేసి. ఇవి ఇప్పటివరకున్న బులెటిన్ అప్డేట్స్. నమస్కారం.